హలో, నేను మీ గుంటూరు ఖాన్. వెల్కమ్ టు గుంటూరు ఖాన్ స్పైసీ ఛానల్. ఈరోజు మనం కునాఫా, ఇది అరేబియన్ డిష్. సో ఇది ఎలా తయారు చేయాలో మీకోసం చూపిస్తాం. ఇది ఆల్రెడీ ఈ సేమియా ఇంతకుముందు కూడా మనం షీర్ఖమాలో ఉపయోగించాం. ఇదే సేమియా దీని కునాఫాలో కూడా తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సో ఈ చుట్టలుగా ఉండే సేమియాని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా చేసుకుందాం. ఈ ప్రిపరేషన్ అంతా షీర్ఖమాలో చూపించాం, అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. దానికంటే ముందు ఇది బయట తినాలంటే చాలా కాస్ట్లీ. మన ప్రిపరేషన్ కోసం సింపుల్గా తక్కువ ఖర్చులో ఎలా చేసుకోవాలో చూపిస్తాం. అదే బయట తీసుకొని కొనాలంటే 1500-2000 రూపాయలు కేజీ ఉంది. అంత పెట్టి కొనాలా అమ్మో అనిపించే రేట్ అన్నమాట. సో ఇది ఎలా తయారు చేయాలో చుట్టలుగా ఉన్న సేమియాని ఈ విధంగా క్రష్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సేమియాలని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాం. కునాఫాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పిస్తా, బటర్, షుగర్, జీడిపప్పు, నెయ్యి, పాలు, కార్న్ఫ్లోర్ ఒక 2-3 స్పూన్లు. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్రిపరేషన్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. చీజ్, కార్న్ఫ్లోర్ 4 to 5 స్పూన్స్ పాలల్లో వేసి కలుపుకోవాలి. క్రిస్టల్స్ గ్రాన్యూల్స్ లేకుండా కలుపుకోవాలి. బాండీలో 1 లీటర్ పాలు పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. పాలు మరిగినాయి, కొంచెం గోరువెచ్చగా వచ్చినాయి. మరి ఎక్కువ మరగాల్సిన పని కూడా లేదు. సో ఈ పాలల్లో మనం కార్న్ఫ్లోర్ పాలలో కలిపిన మిశ్రమాన్ని ఉండలు రాకుండా మెల్లగా కలుపుకుందాం. కార్న్ఫ్లోర్ని పాలల్లో కలిపేసాం, దాంట్లో పంచదార కూడా కలిపాం. ఇప్పుడు మనం చీజ్ కూడా వేస్తున్నాం అన్నమాట. వావ్ చీజ్ కలుస్తుంది. బ్యూటిఫుల్ షేప్ కలిపేసాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వాడుకుందాం. ఇది ఉంది కదా, ఈ గుత్తితో ఈక్వల్ లేయర్స్గా వచ్చేట్టుగా ఒక లేయర్ ఫామ్ చేసినట్టుగా ప్రెస్ చేసుకొని దీనిపైన మనం పాలు, కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని దీనిపైన లే చేస్తాం. అది మళ్ళీ చూద్దాం వీడియోలో. ప్రస్తుతానికి మనం ఇది ప్రెస్ చేద్దాం. కునాఫాకి బేస్ రెడీ అయిపోయింది. సేమియాల్ని ఫ్లాట్గా పెట్టి ఒత్తి ఒక ప్రెస్ చేసాము. లోయర్ లేయర్ అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఒక ఫ్లాట్గా బ్రహ్మాండంగా కనిపిస్తుంది కదా. ఇంకా ఎప్పుడెప్పుడు చేయాలా, ఎప్పుడెప్పుడు తిద్దాం అన్నట్టుగా ఉంది. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే టేస్ట్ ఉంటుంది. ఈ కనపడేది వచ్చి మనం పాలు వేడి చేసి కార్న్ఫ్లోర్, షుగర్, చీజ్ వేసి కలిపి వేడి చేసాం కదా, అది చల్లారిన తర్వాత ఈ షేప్లోకి వచ్చింది. ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఈ విధంగా ఉంది. దీన్ని మనం రెడీగా ఉన్న సేమియాల మీదకి వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన సేమియాలు వేసి కవర్ చేసుకుందాం. నా కునాఫా ప్లేట్ రెడీ. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం సెట్ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా హార్డ్గా ప్రెస్ చేసాము బేస్కి. ఈ పైన టాపింగ్ వచ్చి కొంచెం లైట్ హ్యాండ్తో లైట్గా ప్రెస్ చేసుకుందాం. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూసారు కదా. ఇప్పుడే రెడీ కాలేదు, ఇంకా దీన్ని ఇంకో 15 మినిట్స్ ఓవెన్లో పెట్టి బేక్ చేసిన తర్వాత అప్పుడు. సో ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా తొందరగా రెడీ కాలేదు, వెయిట్ చేయండి. 10 మినిట్స్ సెట్ చేసుకున్నాం. సో 10 మినిట్స్ కోసం ఓవెన్లో మన కునాఫా ప్లేట్ని పెట్టేద్దాం. ఫినిషింగ్ టచ్గా షుగర్ సిరప్ని దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాము. సో పిస్తా గ్రాన్యూల్స్గా తీసుకొని దీన్ని మీకోసం స్పెషల్ కునాఫా రెడీ. ఎలక్షన్ స్పెషల్ ఈరోజు.